హలో ఫ్రెండ్స్, ప్రతి ఒక్క డిజైనర్కు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికే చాలా టైం పడుతుంది. అలాంటి ఒక ప్రాబ్లం నుంచి సొల్యూషన్ ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసే వెబ్సైటే. ఇది వచ్చేసి మనకు సెకండ్స్లోనే బ్యాక్గ్రౌండ్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేసి, అలాగే మనకు ఎలాంటి క్వాలిటీ అనేది లాస్ కాకుండా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిన ఫోటోని మనం సేవ్ చేసుకొని మనకు కావాల్సిన డిజైన్లో పెట్టుకోవచ్చు. అది ఆల్బమ్ డిజైనింగ్ కానీ లేదా ఫ్లెక్స్ ప్రింటింగ్ కానీ మీకు ఇప్పుడు ప్రతి ఒక్కటి క్లియర్గా చూపిస్తాను చూడండి. శాంపిల్గా ఒక 4-5 ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి అది 500 రిజల్యూషన్ ఒక ఇమేజ్ తీసుకొని దాంట్లో ఈ రిమూవ్ చేసిన ఫొటోస్ అనేది ప్రతి ఒక్కటి దాంట్లో పెట్టి చూపిస్తా చూడండి. ఏ ఫోటో అయినా చూడండి, కపుల్ ఫోటో అయినా సింగిల్ ఫోటో అయినా మీకు సెకండ్స్లోనే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇది అనేది వెబ్సైట్ ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ కాదు. కంపల్సరీ ఇంటర్నెట్ ఉండాల్సిందే, ఇంటర్నెట్ తోటి వర్క్ అవుతుంది. ఎలాంటి ఫోటో అయినా మీకు సెకండ్స్లోనే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ప్లస్ మీకు హెయిర్ డీటెయిల్స్తో సహా కూడా వస్తాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ఫోటో 2 MB ఉన్న ఫోటో 20 MB వచ్చింది ఫ్రెండ్స్. ఆఫ్టర్ మనం రిమూవ్ చేసిన తర్వాత 2.8 MBది 19 MB వచ్చి చూడండి ప్రతి ఒక్కటి క్లియర్గా. 8 MB ఉన్న ఫోటో చూడండి ఫ్రెండ్స్, 8 MB వచ్చింది. అలాగే ఈ ఫోటో 8 MB ఉన్నది 20 MB వచ్చింది ఫ్రెండ్స్. 2 MB ఉన్న ఫోటో 16 MB. ఏ ఫొటోస్ ఇప్పుడు ప్రతి ఒక్కటి మీకు ఫోటోషాప్లో ఒక న్యూ పేజ్ తీసుకుందాం ఫ్రెండ్స్. సైజ్ వచ్చేసి 12/18 500 రిజల్యూషన్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. 500 రిజల్యూషన్ పెట్టుకున్న ఆ పేజ్లో ఇప్పుడు మనం రిమూవ్ చేసిన ప్రతి ఒక్క ఇమేజ్ని తెచ్చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఎంత పెద్దగా మనం పెట్టుకోవచ్చో. ఇంకా 600గా 1000 రిజల్యూషన్ పెట్టుకున్న ఫోటోలైనా కానీ ఆ ఇమేజ్ అనేది ఫుల్ క్లారిటీ ఉంటుంది. మనం ఎలాంటి పెద్ద చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క ఇమేజ్ని ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫొటోస్ని తెచ్చి ఇందులో వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఎలాంటి క్లారిటీ లాస్ కాకుండా ప్లస్ హెయిర్తో సహా ఎంత క్లియర్గా రిమూవ్ అయినాయి ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్. ఫ్లెక్సీ బ్యానర్స్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి క్వాలిటీ పెంచుకోకుండా డైరెక్ట్ మనం ఫోటోని తెచ్చి వేసుకుంటూ చూడండి ఫ్రెండ్స్. ఏ ఒక్క ఫోటో కూడా 500 రిజల్యూషన్ ఉన్న పేజ్లో చిన్నగా రాలేదు ప్రతి ఒక్కటి. ఇంకా మనమే ఫోటోని చిన్నగా చేసుకోవాలి తప్ప